Hi friends, this is Salim. Welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మనం క్రాక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ 10. అంటే మనం ఇప్పుడు దాకా మనం 9 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసాము. ఈ 9 క్లాసెస్లో టైమ్ అండ్ వర్క్ సంబంధించిన 5 వీడియోస్, పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించి 2 వీడియోస్, టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి 2 వీడియోస్ అనేది ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ 9 వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ 9 వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి. ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు టైమ్ అండ్ వర్క్ అనేది బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం బేసిక్ పాయింట్స్, లాజికల్ క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలో, ఈజీ మెథడ్లో ఎలా చేయాలో ఈ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్ 10. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉన్న క్వశ్చన్స్ అనేవి చూడడానికి చాలా డిఫికల్టీగా ఉంటాయి, కానీ మన వేలో చేస్తే తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అని ఈజీ చేయొచ్చు. ఒకసారి ప్రీవియస్ పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే ప్రతిసారి రిపీట్ చేస్తుంది. 1-4 సార్లు చూడడం వల్ల మనకి ఈ బేసిక్ పాయింట్స్ అనేవి మన మైండ్లో సెట్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ పాయింట్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సెకండ్ పాయింట్, డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటే టైం ఎందులో ఉండాలి? అవర్స్లో ఉండాలి. స్పీడ్ ఎందులో ఉంటుంది? కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుంది. డిస్టెన్స్ మీటర్లో ఉంటే టైం సెకండ్స్లో ఉండాలి. స్పీడ్ ఎందులో ఉంటుంది? మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. థర్డ్ పాయింట్, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి, అంటే చిన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5/18. నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి, అంటే పెద్ద నెంబర్ ఏంటిది? 18/5. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిది? 2 × S1 × S2/S1 + S2. ఇది ఇప్పుడు 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు. అదే మోర్ దాన్ మనకు 2 స్పీడ్స్ ఇచ్చాడనుకో ఈ ఫార్ములా అనేది మనకి చేయొచ్చు, కానీ కొంచెం లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ అనేది సేమ్గా ఉన్నా సరే, మోర్ దాన్ 2 ఉన్నా సరే, యావరేజ్ స్పీడ్కి ఫార్ములా మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది బేసిక్ అనమాట. క్వశ్చన్ డిస్టెన్స్ సేమ్గా ఉన్నా సరే, డిస్టెన్స్ అనేది సేమ్గా లేకపోయినా సరే ఈ ఫార్ములా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. వీటి ప్రాబ్లమ్స్ అనేవి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, క్వశ్చన్స్ అనేవి లాజికల్గా ఎలా చేయాలనేది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి ఏ రేషియోలో ఉంది? ఇన్వర్స్ రేషియోలో ఉంది. సిక్స్త్ పాయింట్, ఇఫ్ ద టైమ్ ఈజ్ సేమ్. టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు డిస్టెన్స్కి స్పీడ్కి ఏ రిలేషన్షిప్ ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. అంటే డిస్టెన్స్ రేషియో ఏదైతే ఉందో స్పీడ్ రేషియో కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకునే వీడియోస్ మొత్తం ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక పర్సన్ km/h స్పీడ్తో వెళ్తున్నారు, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నారు. సంథింగ్ 10 minutes లేట్ అయ్యారు. నెక్స్ట్ డే లేట్ అవ్వకూడదని ఏం చేశారు? స్పీడ్ పెంచారు. ఈ స్పీడ్ ఎంత? S2 km/h. స్పీడ్ పెంచడం వల్ల ఏమవుతుంది? తొందరగా వెళ్ళారు, అంటే 10 minutes ఎర్లీగా వెళ్ళారు. అయితే ఇక్కడ మనకేం కనుక్కోమంటాడు? డిస్టెన్స్ కనుక్కోమంటాడు. అంటే ఫార్ములా ఏమవుతుంది? షార్ట్కట్ ఫార్ములా మీకు ప్రొసీజర్ చెప్పాను. షార్ట్కట్ ఫార్ములా S1 × S2 డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఈ బై 60 ఎందుకు రాయాలి? ఇప్పుడు స్పీడ్ చూడండి, km/hలో ఉందా? స్పీడ్ km/hలో ఉంటే టైం కూడా ఎందులో ఉండాలి? అవర్స్లో ఉండాలి. కానీ డిఫరెన్స్ ఎలా ఉంటుంది మనకి? మినిట్స్లో ఉంది. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 ఫార్ములా అనేది యూజ్ చేయాలి.
ఈ బేసిక్స్ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ పాయింట్స్ మనకి ఎంత బాగా నేర్చుకుంటే క్వశ్చన్స్ అనేవి అంత ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము. ఈ ఫార్ములానే బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేసేద్దాం అనమాట. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఏ ట్రైన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు భోపాల్ వాజ్ డిలేడ్ బై 15 minutes due to fog and made up for the delay on a section of 75 kilometers traveling with a speed of 10 km/h higher than the actual speed. Find the actual speed of a train. ఇప్పుడు ట్రైన్ ఢిల్లీ నుంచి భోపాల్కి వెళ్తుందంట. 15 minutes డిలే అయింది. ఎందుకు డిలే అయింది? డ్యూ టు ఫాగ్. ఇప్పుడు ఎంత డిస్టెన్స్? 75 km డిస్టెన్స్ అనేది డిలే అయిపోయింది. అప్పుడు ఇన్ టైంలో రీచ్ అవ్వాలంటే ఏం చేశాడు? స్పీడ్ పెంచాడు. యాక్చువల్ స్పీడ్ కంటే 10 km పెంచాడు. అప్పుడు ఇన్ టైంకి రీచ్ అయ్యారనమాట. చూడండి, ఎక్కడైనా సరే స్పీడు పెంచాడు, టైం తగ్గింది అంటే డైరెక్ట్ ఫామ్లో ఏమైనా రాయొచ్చు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 into S2 బై డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, టైం స్పీడ్ పెంచాడు, టైం తగ్గింది, లేకపోతే స్పీడు తగ్గింది, టైం పెరిగింది. స్పీడ్కి టైంకి రిలేషన్షిప్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఫామ్లో యూజ్ చేయొచ్చు. చూడండి, డిస్టెన్స్ ఎంత అంట? 75 km. యాక్చువల్ స్పీడ్ ఎంత మనకు తెలుసా? తెలియదు. ఎంత అనుకుంటారు? ఎస్. నెక్స్ట్ స్పీడ్ ఎంత పెంచాడు? 10 km/h స్పీడ్ పెంచాడు కదా. అంటే ఈసారి స్పీడ్ ఎంత అవుతుంది? S+10 అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంత? 10 కదా. ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత? డిలేడ్, లేట్ అన్నా, ఎర్లీ అన్నా, మోర్ అన్నా, ఏదన్నా సరే ఏమవుతుంది? డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత? 15/60. చూడండి, 15 ఎన్నిసార్లు పోతుంది? ఇది 5 times పోతుంది. ఇప్పుడు చూడండి, S ఇంటూ S+10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 5 10 ఎంత అవుతుంది? 50 × 60. మీరు దీన్ని ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళారనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. S² + 10s - 3000 పెద్ద వాల్యూ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇలా ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ ద్వారా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఆప్షన్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది 50 ఉంది, ఇది ఎంత ఉంది? 60 ఉందా? ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది? ఎస్. ఇక్కడ S+10 కదా. అంటే ఇది ఎంత? 50 + 10 కదా. అంటే S ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? 50 km/h. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు కంపారిజన్ చేయండి. ఇక్కడ S ఇంటూ S+10, ఇక్కడ 50 × 50 + 10 అంతే కదా. యాక్చువల్ స్పీడ్ ఎంత? 50 km/h. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా అనేది యూజ్ చేయండి. ఈ ఫార్ములా ఉంది కానీ దీన్ని మనం ఎలా అప్లై చేయాలో తెలియదు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్. ఏ ఫ్లైట్ ఆఫ్ 1200 kilometers, an aeroplane was slowed down due to bad weather and its average speed for the trip was reduced by 300 km. డిస్టెన్స్ ఏమో 1200 km ఉంది. స్పీడ్ ఉన్న దానికంటే ఎంత తగ్గింది? 300 km/h తగ్గింది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఫ్లైట్ ఇంక్రీజ్డ్ బై 40 minutes. అంటే స్పీడ్ తగ్గడం వల్ల టైం పెరిగింది కదా. ఎంత పెరిగిందంట? 40 minutes. ఫైండ్ ది యాక్చువల్ స్పీడ్. సేమ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 into S2 బై డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. బై 60 ఎందుకు రాస్తున్నాం? మినిట్స్ని అవర్లో కన్వర్ట్ చేయడానికి. డిస్టెన్స్ ఎంత ఉంది? 1200 ఉంది. యాక్చువల్ స్పీడ్ ఎంత మనకు తెలుసా? తెలియదు. ఎంత అనుకుంటారు? ఎస్. ఇంటూ ఈసారి స్పీడ్ ఎంత తగ్గింది? 300 తగ్గింది. S - 300. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంత? 300 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత? ఇంక్రీజ్ అన్నా, డిక్రీజ్ అన్నా, లేట్ అన్నా, ఎర్లీ అన్నా డిఫరెన్సే. 40/60. ఓకే, చూడండి, ఈ 40 అనేది 20 ఎన్నిసార్లు పోతుంది? 22s 23s. ఈ 2 ఎన్నిసార్లు పోతుంది? 1200లో 600 times అనేది క్యాన్సిల్ అవుతుంది. చూడండి, క్రాస్గా మల్టిప్లై చేద్దాం. S ఇంటూ S - 300 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 600 × 300 × 3 ఎంత అయింది? 900 అయింది. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలి? కంపారిజన్ చూసుకోవాలి. చూడండి, యాక్చువల్ స్పీడ్ కంటే స్పీడ్ ఏమైంది? తగ్గింది కదా. ఎంత తగ్గింది? 300 తగ్గింది. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 300 పెరుగుతుంది. దీన్ని మనం అలా రాయొచ్చు. 900 × 600 కదా. చూడండి, S ఇంటూ S -
300. ఇప్పుడు కంపారిజన్ చూడండి, ఎస్ నేను 900 అనుకున్నాను అనుకో, 900 - 300 ఎంత అయింది? 600 అని అయింది కదా. ఇక్కడ ఏమాత్రం కన్ఫ్యూజన్ అయిందో ప్రాబ్లం పోతుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు మిస్టేక్. మనం తొందరలో ఏం చేస్తాం, డిఫరెన్స్ అనేది 300 ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 300 ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 600 km/h రాస్తారు, కానీ తప్పు అవుతుంది. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఇప్పుడు యాక్చువల్ స్పీడ్ ఎంత అవుతుంది? 900. ఎంత డిక్రీజ్ అయింది? 300. 900 - 300 ఎంత అయింది? 600 అయింది కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 900 km/h. మీకేమన్నా కన్ఫ్యూజన్గా ఉంటే కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మీ యొక్క డౌట్ అనేది నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ కవర్ ఏ సర్టన్ డిస్టెన్స్ బై కార్. ఓకే, హ్యాడ్ హీ మూవ్ 6 km/h faster, he would have takes 4 hours less. If he had moved 2 km/h slower, he would have taken 4 hours more. What is the distance? చూడండి, స్పీడ్ పెంచాడు, టైం తగ్గిందంటే అదే ఫార్ములా. కాకపోతే ఇది ఇక్కడ ఏం ఇచ్చాడు? 2 కండిషన్లో ఇచ్చాడు. ఫార్ములా ఏం చెప్పి నేను, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 × S2 బై డిఫరెన్స్ ఆఫ్ దట్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ కవర్ ఏ సర్టన్ డిస్టెన్స్ బై కార్, హ్యాడ్ హీ మూవ్ 6 km/h ఫాస్టర్. స్టార్టింగ్ స్పీడ్ మనకు తెలియదు ఎంత, ఈసారి S+6, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంత? 6, డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత? 4 hours. 4/60 రాస్తారా? అవసరం ఎందుకు, ఇది ఆల్రెడీ అవర్స్లోనే ఇచ్చాడు. ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని ఇంకో కండిషన్లో ఇస్తున్నాడు. ఒకవేళ ఇఫ్ ఒకవేళ హీ మూవ్డ్ 3 km/h స్లోయర్, ఈసారి ఏమైనా రాయొచ్చు, ఎస్ యాక్చువల్ స్పీడ్ ఎస్, స్లోయర్ కాబట్టి S-4, డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఎంత? 4. స్పీడ్ తగ్గితే కంపల్సరీ టైం పెరిగింది కదా. ఎంత ఏంటంటే హీ వుడ్ హ్యావ్ టేకెన్ 4 hours మోర్. డిఫరెన్స్ ఏమవుతుంది? 4/60 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకని ఇది ఆల్రెడీ అవర్స్లోనే ఇచ్చారు. ఇది టోటల్గా ఏంటిది? ఇది డిస్టెన్సే కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ రాస్తున్నాను ఇలాగే, S × S+6/6 × 4 ఈజ్ ఈక్వల్ టు S × S-4/4 × 4. ఓకే, ఈ 4కి క్యాన్సిల్ అవుతుంది, ఈ ఎస్కి క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్ని సార్లు పోతుంది? 2 × 2 3 times. క్రాస్ మల్టిప్లై చేయండి. 2S + 2 6 ఎంత? 12. దీన్ని 3తో మల్టిప్లై చేయండి. 3S - 3 4 ఎంత? 12. S ఒకవైపు, వాల్యూ ఒకవైపు. 3S - 2S ఈజ్ ఈక్వల్ టు 12. ఈ -12 అటు వెళ్తే +12. దెన్ S ఈజ్ ఈక్వల్ ఎంత అయింది మనకి? 24 km/h. యాక్చువల్ స్పీడ్ అడిగితే 24 km/h, కానీ వాడు ఏమడిగాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి, మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. మీరు ఇది తీసుకున్నా సరే డిస్టెన్స్ వస్తుంది, ఈ కండిషన్ తీసుకున్నా సరే డిస్టెన్స్ వస్తుంది. నేను ఫస్ట్ ఈ కండిషన్ తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఏముంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S × S+6/6 × 4 కదా. స్పీడ్ ఎంత ఉంది? 24. 24 + 6 ఎంత? 30/6 × 4. 6 ఎన్నిసార్లు పోతుందండి? 5 times. 5 4 ఎంత? 20. 24 ఎంత? 480 km. ఇక్కడ ఏం లేదు, ప్రీవియస్ క్వశ్చన్ కొంచెం అడ్వాన్స్డ్గా ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ స్పీడ్ ఇవ్వలేదు, కండిషన్ ఇచ్చాడు. ఒకవేళ స్పీడ్ పెరిగితే ఇంత టైం తగ్గింది, స్పీడ్ తగ్గితే ఇంత టైం పెరుగుతుంది, అయితే డిస్టెన్స్ ఏందో కనుక్కోమంటాడు. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. ఈ మోడల్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కవర్డ్ సర్టన్ డిస్టెన్స్ ఎట్ సమ్ స్పీడ్, తెలియదు. ఇఫ్ హీ హ్యాడ్ మూవ్డ్ 3 km/h ఫాస్టర్, హీ వుడ్ హ్యావ్ టేకెన్ 40 minutes లెస్. ఎప్పుడైనా సరే స్పీడ్ పెరిగింది, టైం తగ్గింది, లేదా స్పీడ్ తగ్గింది, టైం పెరిగిందంటే మీ ఫార్ములా కళ్ళు మూసుకొని రాయొచ్చు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 × S2 బై డిఫరెన్స్ ఆఫ్ దట్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60/60. ఎందుకు? అవర్స్లో కన్వర్ట్ చేయడానికి. ప్రతిసారి నేను ఫార్ములా రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ స్పీడ్ మనకు తెలియదు, S అనుకుంటారు. సరే, స్పీడ్ ఎంత పెరిగింది? 3 km/h ఫాస్టర్ అంటే S+3. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంత? 3. డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత లెస్? 40 minutes లెస్. 40/minutes కాబట్టి ఎవరిలో కన్వర్ట్ చేయడానికి 60.
ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని ఇంకోలా కూడా వెళ్ళొచ్చండి. ఇఫ్ యూ హ్యాడ్ మూవ్ 2 km/h స్లోయర్, యాక్చువల్ స్పీడ్ ఎస్, స్లోయర్ అంట ఎస్ మైనస్ 2, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంత 2 ఇంటూ ఎంత టైం పెరిగింది 40 minutes మోర్, 40 minutes కాబట్టి బై 60. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే డిస్టెన్సే కదా. నేను మళ్ళీ రాస్తున్నాను. మీరు ఈ కండిషన్ తీసుకున్నా సరే డిస్టెన్స్ వస్తుంది, ఈ కండిషన్ తీసుకున్నా సరే డిస్టెన్సే వస్తుంది. ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 3/3 ఇంటూ 40/60 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 2/2 ఇంటూ 40/60. ఈ 40/60 ఈ 40/60 క్యాన్సిల్ అవుతుంది, ఈ ఎస్ క్యాన్సిల్ అవుతుంది. నేను ఇక్కడే రాయొచ్చు కానీ మళ్ళీ ఇక్కడే క్యాన్సిల్ చేసి మళ్ళీ రాస్తే మీకు కన్ఫ్యూజన్ అవుతారని మళ్ళీ రాశాను. అంతేగాని ఎగ్జామ్లో మీరు స్టెప్పులు పెంచొద్దు. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో డైరెక్ట్ అక్కడ స్టెప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయండి. ఒక 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఎస్ ప్లస్ 3 ఇంటూ ఎస్ మైనస్ 2 రాస్తే ఏమొస్తుంది 2s ప్లస్ 2 3 ఎంత 6 మైనస్ 3s మైనస్ 6. ఈ 2s అటు పోతే ఏమొస్తుంది 3s మైనస్ 2s ఈజ్ ఈక్వల్ టు 6. ఈ మైనస్ 6 ఇటు వస్తే ప్లస్ 6. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 12 km/h. ఏం కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా ఇదే కదా. మీరు ఈ కండిషన్ అన్నా తీసుకోండి, ఇదన్నా తీసుకోండి. సరే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 3/3 ఇంటూ 40/60. మనకి ఎస్ ఎంత వచ్చింది 12 కదా. 12 ఇంటూ 12 ప్లస్ 3 ఎంత 15/3 ఇంటూ 40/60. 22 23 3 ఎన్నిసార్లు పోతుంది ఇది 4 టైమ్స్, 3 15లో 5 టైమ్స్, 5 4 20, 22 ఎంత 40 km ఈజ్ అవర్ ఆన్సర్. సారీ చూడండి, మీరు ఈ కండిషన్ తీసుకోండి, రెండో కండిషన్ మీకు ఏ కండిషన్ తీసుకున్నా సరే ప్రాబ్లం అనేది సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్ సర్టెన్ డిస్టెన్స్ బై కార్. ఓకే, if he had increased his speed by 10 km/h, he would have take 1 hour less time, but he further increase his speed 10 km/h, he takes further 45 minutes lesser time, find the distance. ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్దర్ ఇంక్రీజ్ దాని మీనింగ్ చూడండి. స్టార్టింగ్ 10 km పెరిగింది, ఫర్దర్ ఇంకా 10 km ఉంది, ఉన్న 10 ఇంకో 10 ఎంత అయింది 20 పెరిగింది. స్టార్టింగ్ 1 hour లెస్, ఇంకా ఫర్దర్ 1 hour లెస్ అంటే 1 hour 45 minutes లెస్ అని మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ అని యాడ్ చేస్తే ఉన్న టైంకి ఇంకా ఎక్స్ట్రా అనమాట. స్పీడ్ పెరిగింది, టైం తగ్గింది అంటే ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 అంటే S2 బై డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60 అవుతుంది. ఓకే, ఇప్పుడు స్పీడ్స్ చూడండి. స్పీడ్ మనకు జనరల్గా తెలియదు కాబట్టి ఎస్ తీసుకోండి. స్పీడ్ ఎంత పెరిగింది స్టార్టింగ్లో 10 km/h, ఎస్ ప్లస్ 10 డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ అంటే 10, డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత 1 hour లెస్ కదా 1 బై 60 రాస్తారు. డైరెక్ట్ 1 hourలో ఉంది కాబట్టి 60 అవసరం. ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని ఎలా వేస్తున్నారు, ఇఫ్ ఈ ఫర్దర్ ఇంక్రీజ్ ఈ స్పీడ్ బై 10 km/h, ఫర్దర్ పెంచాడు, ఆల్రెడీ 10 ఉంది, ఇంకా స్పీడ్ పెంచాడు అనుకున్నప్పుడు ఏమవుతుంది ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 20 అవుతుంది. డిఫరెన్స్ ఎంత 20 ఇంటూ ఫర్దర్ 45 minutes ఇంకా లెస్, స్పీడ్ పెడితే ఆల్రెడీ 1 hour తగ్గింది, ఇంకా స్పీడ్ పెంచడానికి ఇంకా తగ్గుతుంది. ఎంత 1 hour 45 minutes. ఈ 1 hour 45 minutes లెవెల్లో కన్వర్ట్ చేయండి బై 60. 15 3 15 4 అంటే 1/3/4 ఎంత వచ్చింది 7/4. 7/4. ఇంకా చూడండి, ఈ 10 ఎన్నిసార్లు పోతుంది 2 times కదా. క్రాస్ మల్టిప్లై ఈ ఎస్కి క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి, 4 2s ఎంత 8, 8తో మల్టిప్లై చేస్తే 8 ఇంటూ ఎస్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎస్ ప్లస్ 20. మల్టిప్లై చేయండి, 8s ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 7s ప్లస్ 140. ఈ 7 వేస్తే 8s మైనస్ 7s ఈజ్ ఈక్వల్ టు 140 మైనస్ 80. 140 మైనస్ 80. ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 140 నుంచి 80 పోతే ఎంత 60 km/h. అయితే మనం ఏం అనుకోవాలి, ఫైనల్ డిస్టెన్స్ కదా. మీరు ఈ కండిషన్ అన్నా తీసుకోండి, ఇదన్నా తీసుకోండి. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఈజీ అయిపోతుంది కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు
ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 10/10 ఇంటూ 1 అవర్. 60 ప్లస్ 10 ఎంత? 70/10. ఈ 0 క్యాన్సిల్. 7 6 ఎంత? 420 కిలోమీటర్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాబ్లం మొత్తం సేమ్ ఇదే ప్రాబ్లం. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్పీడ్ పెరిగింది టైం తగ్గింది, లేదా టైం పెరిగింది స్పీడు తగ్గింది. ఇలాంటి కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్ చేసి తొందరగా చేసేయచ్చు. మీరు జనరల్ ప్రొసీజర్లో కూడా చేయొచ్చు. జనరల్ ప్రొసీజర్లో చేస్తే టైం టేకింగ్ అవుతుంది. ఈ ఫార్ములాలో మీరు అప్లై చేస్తే ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ మ్యాన్ హ్యాడ్ వాక్డ్ 20 km/h faster, he would have saved 1 hour. టైం స్పీడ్ పెరిగింది, టైం తగ్గింది, సేమ్ అదే ఫార్ములా. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ 600 km, ఫైండ్ ద యూజువల్ స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు s1 into s2 by difference of their speed into difference of time by 60. చూడండి, s1 ఎంతో మనకు తెలుసా? తెలియదు. యాక్టివ్ స్పీడ్ s. ఇప్పుడు ఇది ఎంత అయింది? 20 పెరిగింది కదా, s ప్లస్ 20. డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఇంటూ ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత ఇచ్చాడు? 1 అవరే కదా. 1/60 రాస్తారా? అవసరం లేదు. ఎందుకని ఇక్కడ డైరెక్ట్ మన అవర్స్లో ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత? 600. ఓకే, చూడండి, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 20 అయింది. ఇక్కడ ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది? 600 ఇంటూ 20 అంటే 12,000 అవుతుంది. ఇక్కడ మీ ఇష్టం, ఆప్షన్లో ఏ ప్రాబ్లం ఏది తీసుకుంటే మనకి 12,000 అనేది వస్తుందో చూడండి. ఇప్పుడు మనం ఆప్షన్లో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ 300 తీసుకున్నాం అనుకో. 300 ఇంటూ 320 మనకి ఎంత వస్తుంది? 3 zeros వస్తుంది. 3 2 6, 3 3 9, 96,000 వస్తుంది. ఇది కాదు. నెక్స్ట్ 100 తీసుకోండి. 100 తీసుకున్నాను. ఎస్ ప్లస్ 20 అంటే 100 ప్లస్ 20 ఎంత? 120. ఎంత వచ్చింది మనకి? 12,000 వచ్చింది కదా. ఎక్కడ సాటిస్ఫై అయింది మనకి? 100 దగ్గర సాటిస్ఫై అయింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 100 km/h. ఏం లేదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఆప్షన్ బేస్లో చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇదే మోడల్. ఇఫ్ ఏ ఫ్లైట్ ఆఫ్ 600 km in aircraft slow down due to bad weather, if the average speed for the trip reduced by 200 km/h, the time of flight increased by 30 minutes, find the original speed. ఫార్ములా రాయట్లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్పీడ్ మనకు తెలియదు, ఎంత అనుకుంటారు? ఎస్. స్పీడ్ ఏమైంది? తగ్గింది కదా. ట్రిప్ రెడ్యూస్డ్ ఎంత తగ్గింది? 200. ఎస్ మైనస్ 200. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంత? 200. డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత? 30 minutes కదా. బై 60 రాయాలి. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 600 km. ఓకే, చూడండి, 30 ఎన్నిసార్లు పోతుంది? 2 times పోతుంది. చూడండి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 200 ఈజ్ క్రాస్ మల్టిప్లై చేయండి. 600 ఇంటూ 200 2 ఎంత? 400. మీరు డైరెక్ట్ కంపారిజన్ చూడండి. ఎస్ ఎంత తీసుకున్నాను? 600 తీసుకున్నాను. 600 200 తగ్గిస్తే ఎంత వచ్చింది? 400. సాటిస్ఫై అయింది కదా. సో అవర్ స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 600 km/h. ఇక్కడ మీరు ఆప్షన్ కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా అబ్జర్వేషన్లో ఈ ప్రాబ్లం అనేది చేసేయచ్చు. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా చేశాం కాబట్టి మీకు ఈ మోడల్లో కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అనేవి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఏ బస్ స్టార్ట్ ఫ్రమ్ ఏ బస్ టెర్మినల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h. ఒక బస్ టెర్మినల్ నుంచి ఒక బస్ బయలుదేరుతుంది. దాని యొక్క స్పీడ్ ఎంత ఉంది? 36 km/h. ఎట్ ఎన్ ఇంటర్వల్ ఆఫ్ 10 minutes. ఎవ్రీ 10 minutesకి బస్ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే, ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ ఏ బస్ టెర్మినల్ మీట్స్ ద బస్సెస్ ఎట్ ఎన్ ఇంటర్వల్ ఆఫ్ 8 minutes. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎ మ్యాన్? చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ నేను చెప్పేది పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బస్ టెర్మినల్ ఉందనుకుందాం. ఇక్కడ ఏముంది? బస్సు టెర్మినల్ ఉంది. మధ్యలో 2 stations ఉన్నాయి. స్టేషన్ ఏ ఉంది,
స్టేషన్ బి ఉంది. ప్రతి బస్సు ఇక్కడ బస్ టెర్మినల్ నుంచి బయలుదేరుతుంది. ఎన్ని మినిట్స్కి బయలుదేరుతుంది? ఎవ్రీ 10 మినిట్స్కి బయలుదేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బస్ స్టాప్ దగ్గర ఉన్నా, నేను 8కి బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు నెక్స్ట్ బస్సు ఎప్పుడు వస్తుంది? ఎవ్రీ 10 మినిట్స్ కాబట్టి 8:10కి వస్తుంది. 8 ఎన్నింటికి వస్తుంది? 8:10కి వస్తుంది. ఇక్కడ పాయింట్ చూడండి ఏమన్నాడు, ఏ మ్యాన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ ఏ బస్ టెర్మినల్. బస్ టెర్మినల్ అంటే ఇటువైపే కదా. అయితే బస్ మీట్స్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 8 మినిట్స్. ఇప్పుడు జనరల్గా మన కాలేజీ స్టూడెంట్స్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ స్టేషన్లో ఉన్నాను, ఇక్కడ దాకా నేను ఆగితే నాకు సీట్లు ఉంటే వాళ్ళు ఏమైనా ఏం చేస్తారు, ఇటు ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మధ్యలో బస్సు వస్తే ఆ బస్ని క్యాచ్ చేసి సీట్లు తెచ్చుకుంటారనమాట. అలాగే అదే లాజిక్ అనమాట క్వశ్చన్స్ అనేవి. ఇప్పుడు ముందుగానే వెళ్ళాడు, ఇక్కడ దాకా ఉంటే నాకు ఇంకా టైం పట్టుద్ది, నేను నడుచుకుంటూ వెళ్తే తొందరగా బస్ క్యాచ్ చేయొచ్చు అని. ఇప్పుడు ఏమైంది, ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ ఏ బస్ టెర్మినల్ మీట్స్ బస్ ఇంటర్వల్ ఆఫ్ 8 మినిట్స్. ఎప్పుడు కలిసారంటే 8 మినిట్స్ తర్వాత, అంటే 8:08కి బస్ అనేది మీట్ అయ్యాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మ్యాన్కి ఎంత టైం పట్టింది? ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మ్యాన్కి ఎంత టైం పట్టిందండి? 8 మినిట్స్ పట్టింది. ఎంత టైం పట్టింది? 8 మినిట్స్ పట్టింది. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బస్కి ఎంత టైం పట్టింది? బస్కి 2 మినిట్స్ పట్టింది. ఇదే పాయింట్. ఈ పాయింట్ అనేది మనకు అర్థమైతే ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. మళ్ళీ చెప్తున్నాను, జనరల్ టైం వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఎంత అనుకోండి, స్టార్టింగ్ 8 అనుకుందాం. నేను బస్ స్టాప్కి 8కి వచ్చాను, ఏదో ఒక బస్ స్టాప్కి మిస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుంది? 8:10కి వస్తుంది. 8:10కి వస్తుంది కదా. ఈసారి నేను ఇక్కడే ఉండకుండా స్టేషన్కి బస్ స్టాండ్ వైపుకి వెళ్తున్నాను. అయితే 8 మినిట్స్ తర్వాత బస్ నేను క్యాచ్ చేశాను. అంటే మ్యాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, ఎంత టైం ట్రావెల్ చేశాడు? 8 మినిట్స్. ఇదే డిస్టెన్స్ని బస్కి ఎంత టైం పట్టింది? ఇక్కడైతే 8:10కి వస్తుంది, ఇక్కడ 8కి ఎంత టైం, ఎన్ని మినిట్స్ పట్టింది? 2 మినిట్స్ కదా. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేవి సేమ్, టైం కదా. ఇది టైం రేషియో ఏమవుతుంది మనకి? 4:1. ఇప్పుడు డిస్టెన్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి ఏం రేషియో? ఇన్వర్స్ కదా. ఇప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది మనకి? 1:4 అవుతుంది. ప్రాబ్లం ఏమొచ్చారు చూడండి, ద బస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ రేషియోలో బస్ స్పీడ్ ఎంత ఉంది? 4 పార్ట్స్ అనేది ఎంత అయింది? 36 km/h. ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ స్పీడ్ ఎంత ఉంది? 1 పార్ట్ కదా. 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది? 4 ఎన్నిసార్లు పోతుంది? 4 9 టైమ్స్. అంటే సో అవర్ ఆన్సర్ ఈజ్ 9 km/h. మీరు ఎగ్జామ్లో ఇలా చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా చూడండి. టోటల్ టైం ఎంత పట్టింది? టోటల్ టైం ఎంత ఇచ్చారు? ఎంత ఇంటర్వల్ అన్నాడు? 8 మినిట్స్ కదా, సారీ 10 మినిట్స్. టోటల్ టైం ఎంత? 10 మినిట్స్. ఇక్కడ చూడండి, మ్యాన్ ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేశాడు? 8 మినిట్స్. బస్ ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేసి ఉంటుంది? ఇంకా రిమైనింగ్ 10లో నుంచి 8 పోతే ఎంత? రిమైనింగ్ 2 మినిట్స్. ఓకే, దేని టైం కదా. టైం రేషియో ఏమవుతుంది? 4:1. స్పీడ్ రేషియో 1:4. 4 పార్ట్స్ అనేది 36 ఇచ్చాడు. 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది మనకి? 9 km/h అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ ప్రొసీజరే నేర్చుకోండి. ఎందుకంటే ఈ షార్ట్ కట్ అనేది ఏమాత్రం కొంచెం మారినా సరే మొత్తం మిస్టేక్ అయిపోతుంది. ఓకే, ఇదే మోడల్లో ఉంటే షార్ట్ కట్ మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. టోటల్ టైము రిమైనింగ్ టైం మ్యాన్ ట్రావెల్ చేశాడు, టోటల్ నుంచి మ్యాన్ టైం తీసేస్తే బస్ టైం వచ్చేస్తుంది. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఇదే మోడల్ చూద్దాం. బస్ డిపార్టెడ్ ఫ్రమ్ ఏ బస్ టెర్మినల్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 5 మినిట్స్. చూడండి, సేమ్ మళ్ళీ ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూద్దాం. ఇది బస్ టెర్మినల్. ఓకే, ఇక్కడ 2 స్టాప్స్ ఉన్నాయి, ఏ బి. ఇక్కడికి వచ్చాడు, 8కి రాగానే బస్సు వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్సు ఎప్పుడు వస్తుందంటే 4 మినిట్స్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 5 మినిట్స్. అంటే నెక్స్ట్ బస్సు ఎప్పుడు వస్తుంది? 5 మినిట్స్ తర్వాత వస్తుంది. ఓకే, స్పీడ్ ఆఫ్ 36 km/h. ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ ద బస్ టెర్మినల్ అండ్ మీట్స్ బస్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 4 మినిట్స్. అంటే 8:04కి ఆ బస్ అనేది మీట్ అయిందంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మ్యాన్కి ఎంత టైం పట్టింది? 4 మినిట్స్. బస్కి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి, ఈ డిస్టెన్స్ చేరడానికి బస్కి ఎంత టైం పట్టింది? 1 ఉంటాయి కదా. ఇదేంటి? ఇది టైం రేషియో. స్పీడ్ రేషియో ఏమవుతుంది? డిస్టెన్స్ సేమే కదా, 1:4 అవుతుంది. అంటే మ్యాన్ స్పీడ్ 1 పార్ట్, బస్ స్పీడ్ 4 పార్ట్స్. అయితే ఎవరు స్పీడ్ ఇచ్చాడు మనకి? బస్సు స్పీడ్ ఇచ్చాడు. బస్ స్పీడ్ ఎంత? 4 పార్ట్స్ అనేది ఎంత అయింది? 36 km/h. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ స్పీడ్ ఎంత ఉంది? 1 పార్ట్ ఎంత ఉంది? 4 ఎన్నిసార్లు పోతుంది? 9 టైమ్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 9 km/h. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా చూడండి, టోటల్ టైం ఏమో 5 మినిట్స్. మ్యాన్ ఎంత టైం ట్రావెల్ చేశాడు? 4 మినిట్స్ కదా.
ఇప్పుడు బస్ ఎంత టైం ట్రావెల్ చేస్తుంది, రిమైనింగ్ టైం ఎంత, 5 నుంచి 1 పోతే 5 నుంచి 4 పోతే రిమైనింగ్ ఎంత ఉంది, 1. టైం రేషియో స్పీడ్ రేషియో 1:4. డైరెక్ట్గా మీరు ఇదే మోడల్లో ఉంటే డైరెక్ట్ షార్ట్కట్లో అప్లై చేయొచ్చు మీరు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బస్సెస్ డిపార్టెడ్ ఫ్రమ్ ది బస్ టెర్మినల్ ఎట్ అన్ ఇంటర్వల్ ఆఫ్ 8 minutes. బస్ టెర్మినల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బస్ టెర్మినల్, ఇది బస్ టెర్మినల్, ఇది స్టేషన్స్ 2 స్టేషన్స్ A B. ఒక బస్సు ఇప్పుడు 8కి వచ్చింది, బస్ స్టాప్ రాగానే వెళ్ళిపోయింది 8కి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంట, ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 8 minutes అంటే మళ్ళీ 8కి వస్తుంది. అయితే స్పీడ్ ఆఫ్ 35 km/h బస్ స్పీడ్ ఇచ్చాడు. ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ బస్ టెర్మినల్ మీట్స్ ద బస్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 5 minutes అంటే ఎన్నింటికి మీట్ అయ్యాడు, 8:05కి మీట్ అయ్యాడు. అంటే మ్యాను ఎంత టైం పట్టింది ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, 5 minutes పట్టింది. అదే బస్కి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది, 3 minutes పట్టింది. ఇది టైం రేషియో కదా, స్పీడ్ రేషియో అవుతుంది 3:5 అవుతుంది. ఎవరు స్పీడ్ ఇచ్చాడు, బస్సు స్పీడ్. రేషియోలో బస్ స్పీడ్ ఎంత ఉంది, 5 పార్ట్స్ అనేది ఎంత అయింది, 35 km/h. ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 3 parts అనేది ఎంత అవుతుంది, 5 ఎన్నిసార్లు పోతుంది, 7 times. క్రాస్ మల్టిప్లై చేయండి, 3 × 7 = 21 km/h. అది మీరు డైరెక్ట్గా చేయాలనుకో టోటల్ టైం ఎంత అండి, 8 minutes. మ్యాన్ ఎంత ట్రావెల్ చేశాడు, 5 minutes. బస్ ఎంత, రిమైనింగ్ టైం 8 నుంచి 5 పోతే 3. టైం రేషియో స్పీడ్ రేషియో 3:5. 5 parts అనేది 35 అయింది, 3 parts ఎంత అవుతుంది, 21. ఇదా మనం ఎగ్జామ్లో చేయాలి. ఈ మొత్తం డయాగ్రామ్ వేసి స్టెప్ బై స్టెప్ అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం డయాగ్రామ్ వేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఈ మోడల్ గుర్తుపెట్టుకుని ఈ మోడల్ వస్తే ఇలాగే చేయాలి. ఎప్పుడు తెలుస్తుంది మనకి, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. 1కి 10 సార్లు మనం క్వశ్చన్ చేయాలి. చేయగానే ఎగ్జామ్లో ఈ మోడల్ వస్తే ఈ మోడల్ అన్న టక్కని డైరెక్ట్ షార్ట్కట్ అప్లై చేస్తారు. మ్యాక్సిమం 10 to 20 secondsలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్స్ టైంని సేవ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ బస్సెస్ డిపార్టెడ్ ఫ్రమ్ ద బస్ టెర్మినల్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 11 minutes అంట, 12 minutes అంట. అంటే ఇది బస్ టెర్మినల్ స్టేషన్ ఏ స్టేషన్ బి. నేను ఇక్కడికి వచ్చాను, 8కి వచ్చాను, బస్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది, 8:12కి వస్తుందంట. ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ బస్ టెర్మినల్ అంటే కదా, టువర్డ్స్ ద బస్ టెర్మినల్ అండ్ మీట్స్ ద బస్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 11 minutes. ఎన్నింటికి, 8:11కి. అంటే మ్యాన్ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది, 11 minutes. అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి బస్కి ఎంత టైం పట్టింది, 1 minute. ఇదేం రేషియో, టైం రేషియో. డిస్టెన్స్ సేమ్గా ఉంటే స్పీడ్కి టైంకి రేషియోలో ఇన్వర్స్ కాబట్టి స్పీడ్ రేషియో అవుతుంది 1:11 అవుతుంది. ఇప్పుడు ఎవరు స్పీడ్ ఇచ్చాడు, ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ 3 km/h. మ్యాన్ స్పీడ్ ఎంత ఉంది, 1 part కదా, 1 part = 3 km/h. అయితే ఏం కనుక్కోవాలి, మ్యాన్ కమింగ్ టు ద బస్ టెర్మినల్, బస్ డిపార్టెడ్ ఫ్రమ్ ద బస్ టెర్మినల్ ఇంటర్వల్ ఆఫ్ 12 minutes at the speed of a man coming towards the bus terminal meets bus at interval of 11 minutes and the speed of a man is 3 km/h. ఇప్పుడు మ్యాన్ స్పీడ్ ఇచ్చాడంటే ఏం కనుక్కోవాలి, బస్సు స్పీడే కదా. బస్సు ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 11 parts ఉన్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 33 km/h. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రిపీట్ చేస్తూ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఏమవుతారు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు అనమాట. ముందు మనం కాన్సెప్ట్ నేర్చుకుందాము, దాని తర్వాత షార్ట్ కట్ అప్లై చేస్తే ప్రాబ్లమ్స్ అనేది చాలా తొందరగా చేయొచ్చు. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం, బుల్లెట్ ఫైర్డ్. ఈ బుల్లెట్ ఫైర్లో ఎక్కువ ఇస్తాడు, అదే కాన్సెప్ట్ చూడండి. బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ ఫైరింగ్ పాయింట్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 34 minutes. చూడండి సేమ్ బస్ టెర్మినల్ దగ్గర ఏముంది, బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ ఫైరింగ్ పాయింట్. ఇది ఫైరింగ్ పాయింట్, ఏంటిది, ఇది ఫైరింగ్ పాయింట్. ఎట్ an interval of 34 minutes coming towards the firing point by a car hears the sound of a bullet at an interval of 33 minutes and the speed of a sound is 300 m/s. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కార్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8కి అనుకున్నాం అనుకోండి, 8కి ఫైరింగ్ జరిగింది. నెక్స్ట్ ఫైరింగ్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది, 8:34 minutesకి జరుగుతుంది. నెక్స్ట్ ఏమైంది,
ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ ద ఫైరింగ్ పాయింట్ బై కార్. ఎటువైపు వెళ్తున్నాడు? ఫైరింగ్ పాయింట్ వైపు వెళ్తున్నాడు. ఇది బై కారు. ద సౌండ్ ఆఫ్ ఎ బుల్లెట్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 33 minutes. మళ్ళీ ఇటువైపు వెళ్తే ఎన్నింటికి వినబడిందంట? 33 minutesకి వినబడింది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మ్యాన్ ఎందులో వస్తున్నాడు? కార్లో, కాబట్టి కార్కి ఎంత టైం పట్టింది? 33 minutes పట్టింది. ఇదే స్పీడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత టైం పట్టింది? సౌండ్కి ఎంత టైం పట్టింది? 1 minute పట్టింది. టైం కదా ఇది, టైం రేషియో. స్పీడ్ రేషియో ఏమవుతుంది? 1:33. ఇక్కడ చూడండి, ఇప్పుడు ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ 300 meter per second. ఎవరి స్పీడ్ ఇది? సౌండ్ స్పీడ్. రేషియోలో సౌండ్ స్పీడ్ ఎంత ఉంది? 33 parts. 33 parts అనేది ఎంత అయింది? 300 meter per second. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ కార్. కార్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 1 పార్టే కదా. 33 ఎన్నిసార్లు పోతుంది? 10 times. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 10 meter per second. కానీ ఆన్సర్ మీటర్ పర్ సెకండ్లో ఉందా? కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్, అంటే పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయాలి. 18/5. 5 ఎన్నిసార్లు పోతుంది? 2 times. 18 2s ఎంత? 36 kilometer per hour. ఇప్పుడు డైరెక్ట్గా చేయాలనుకో, టోటల్ టైం ఎంత అండి? 34 minutes కదా. మ్యాన్కి ఎంత టైం పట్టింది? 33 minutes. ఇప్పుడు సౌండ్కి ఎంత టైం పడుతుంది? 34 నుంచి 33 పోతే 1. ఇది టైం. స్పీడ్ రేషియో 1:33. 33 parts ఎంత అయింది? 330 అయింది. 1 part ఎంత అయింది? 10 meter per second అయింది. 10ని కిలోమీటర్ పవర్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలా ఇస్తాడు క్వశ్చన్స్, బుల్లెట్ ఫైరింగ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 rifles ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఎట్ డిఫరెంట్ ఆఫ్ 11 minutes 45 seconds. ప్రతి ఇంటర్వెల్ ఎంత ఉంది? 11 minutes 45 seconds. బట్ ఎ మ్యాన్ హూ ఈజ్ కమింగ్ టువర్డ్స్ ద ప్లేస్ ఆన్ ద ట్రైన్ hears the second sound after 11 minutes. The sound of this speed is 300 meter per second. Find the speed of train. చూడండి, స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 అనుకుందాం ఫైరింగ్ జరిగేది. నెక్స్ట్ ఎప్పుడు ఎన్ని జరుగుతుంది? 8 minutes 11 minutes 8 hour 11 minutes ఆఫ్ 45 seconds పడుతుంది. అయితే బట్ ఇక్కడ ఏమైంది? మ్యాన్ హూ ఈజ్ కమింగ్ టువర్డ్స్ ద ప్లేస్ ఆన్ ద ట్రైన్. ఇటువైపుకి వెళ్తున్నాడంట, ట్రైన్లో వెళ్తున్నాడు. ట్రైన్లో వెళ్తే మళ్ళీ ఆ సౌండ్ అనేది ఎప్పుడు వినబడిందంట? ద ట్రైన్ హియర్స్ ద సౌండ్ ఆఫ్టర్ 11 minutes. ఇటువైపుకి వెళ్ళడం వల్ల తొందరగా వినబడింది. 8 hours 11 minutes వినబడింది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి ట్రైన్లో వెళ్తున్నాడు కాబట్టి ట్రైన్కి ఎంత టైం పట్టింది? 11 minutes పట్టింది. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సౌండ్కి ఎంత టైం పట్టింది? 45 seconds పట్టింది. ఇది సెకండ్స్లో ఉంది కదా, అవర్లో కన్వర్ట్ చేయాలంటే 11 minutes 45/60 ఎన్నిసార్లు పోతుంది? 15 3s 15 4s. క్రాస్ మల్టిప్లై చేస్తే 44 minutes 3 minutes. ఇది టైం కదా. స్పీడ్ రేషియో ఏమవుతుంది మనకి? 3:44. అయితే ఇక్కడ ఎవరు స్పీడ్ ఇచ్చాడు? ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్. రేషియోలో సౌండ్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 44 parts అనేది 330 meter per second ఉంది. ఫైనల్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 3 parts అనేది ఎంత అవుతుంది? 11 4s 11 30s 2 2s 215. క్రాస్ మల్టిప్లై చేస్తే 15 3s 45/2. ఏంటిది? ఇది మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పవర్లో కన్వర్ట్ చేయాలి కదా. 45/2 ఇంటూ 18/5. 5 ఎన్నిసార్లు పోతుంది? 9 times. 2 ఎన్నిసార్లు పోతుంది? 9 times. 81 kilometer per hour. మీరు డైరెక్ట్గా చేయాలన్నా సరే ట్రైన్కి ఎంత టైం పట్టింది? 11 minutes పట్టింది. టోటల్ టైం ఎంత? 11 minutes 45 seconds కదా. అప్పుడు సౌండ్కి ఎంత? 11:45 secondsలో నుంచి 11 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 45 seconds కాబట్టి 45/60. 3 times 4 times 44:3. డైరెక్ట్ సింగిల్ స్టెప్లో చేసేయచ్చు అన్నమాట. కానీ ఇక్కడ పాయింట్ చూడండి, ఏ మ్యాన్ హూ ఈజ్ కమింగ్ టువర్డ్స్ ఇలా ఇస్తే ప్రాబ్లం లేదు, ఒక్కోసారి అవే ఇస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? మన కాన్సెప్ట్ నేర్చుకొని ఇస్తే కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. బస్సెస్ డిపార్టెడ్ ఫ్రమ్ ద బస్ టెర్మినల్ ఎట్ ఇంటర్వల్ ఆఫ్ 10 minutes. బట్ ఏ మ్యాన్ గోయింగ్ అవే ఫ్రమ్, చూడండి క్వశ్చన్ లాగా ఇచ్చాడు, గోయింగ్ అవే ఫ్రమ్ ద బస్ టెర్మినల్ మీట్స్ ద బస్ ఆఫ్టర్ ఎవ్రీ
12 minutes. What is the speed of buses? The speed of man is 5 km/h. చూడండి, క్వశ్చన్ మన కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం అనేది ఈజీ చేయొచ్చు అనమాట. ఇదేంటిది? ఇది బస్ టెర్మినల్. ఏంటిది? ఇది బస్ టెర్మినల్. స్టేషన్ ఏ, ఇది స్టేషన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ ఏ దగ్గర 8కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ బస్ ఎన్నింటికి వస్తుంది? 8:10 కలుసుకుంటుంది, 8:10కి. ఇప్పుడు బస్ అని ఎటువైపు వెళ్తున్నాడు? మ్యాన్ గోయింగ్ అవే ఫ్రమ్ ద బస్ టెర్మినల్. మ్యాన్ ఎటువైపు వెళ్తున్నాడు? అవే ఫ్రమ్. ఇది ఇటే కదా, అవే ఫ్రమ్. గోయింగ్ అవే ఫ్రమ్, దూరంగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఎప్పుడు మీట్ అవుతుందంట? 12 minutes. అంటే 8:12కి మీట్ అవుతున్నారు. అంటే మ్యాన్కి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? 12 minutes. అయితే బస్కి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 2 minutes. ఏంటి? ఇది టైం కదా. టైం రేషియో ఎంత వస్తుంది? 6:1. స్పీడ్ రేషియో 1:6. ఇప్పుడు ఎవరు స్పీడ్ ఇచ్చాడు? ద స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్. రేషియోలో మ్యాన్ స్పీడ్ ఎంత ఉంది? 1 part కదా. 1 part ఈజ్ ఈక్వల్ టు 5 km/h అయితే ఎవరి స్పీడ్ కనుక్కోవాలి? స్పీడ్ ఆఫ్ ది బస్ ఎంత? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బస్ కదా. బస్ ఎన్ని పార్ట్స్? 6 parts. 6 parts అని ఎంత ఉంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 5 ఈజ్ ఈక్వల్ టు 30 km/h. సో మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గోయింగ్ అవే ఫ్రమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సేమ్. A bullet fired from a firing point at an interval of 14 minutes, but a man sitting in a train going away from. సేమ్ ఇదే మోడల్. యాక్చువల్గా బస్ ఎన్నిటికి వస్తుంది? ఇది బుల్లెట్ ఫైరింగ్ ప్లేస్ అనుకోండి, ఫైరింగ్ పాయింట్. ఇది అంటే ఇది ఫైరింగ్ పాయింట్. ఇక్కడ ఉన్నారు, ఈ ప్లేస్లో ఉన్నారు. యాక్చువల్గా 8కి అనుకోండి, టైం ఏం లేదు, మన ఇష్టం. నేను 8 అనుకుంటాను, మీరు 9 అనుకోండి, 10 మీ ఇష్టం ఏదని అనుకోండి, మన కన్వీనియంట్ అది. At an interval of bullet fired from a firing point at an interval of 14 minutes. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఫైరింగ్ జరుగుతుంది? 8:14కి జరుగుతుంది. ఇది చూడండి, మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ప్లేస్ హీ ఈజ్ ద సెకండ్ సౌండ్ ఎట్ an interval of 15 minutes. ఫస్ట్ ఇక్కడ హీరింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ దూరంగా వెళ్ళిపోతున్నా అంట. దూరంగా వెళ్ళిపోవడం నెక్స్ట్ సౌండ్ ఎన్నింటికి వినబడింది? 8:15కి వినబడింది. ఓకే, మ్యాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 15 minutes పట్టింది. అదే మ్యాన్ కదా, ట్రైన్ కదా, ట్రైన్లో ఉన్నాడు మ్యాన్. ట్రైన్కి ఎంత టైం పట్టింది? 15 minutes. అదే సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సౌండ్కి ఎంత టైం పట్టింది? 1 minute. ఇదేంటిది? ఇది టైం. ఇప్పుడు డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు టైంకి స్పీడ్కి ఏం రేషియో? నోట్స్ రేషియో కదా. రేషియో ఎంత వస్తుంది? 1:15. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ స్పీడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 1 part కదా. 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 22 m/s. డైరెక్ట్గా స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎన్ని పార్ట్స్? 15 parts. 15 parts అనేది ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. 22 × 15. 15 2 = 30. 15 2 = 30, 33 m/s. క్వశ్చన్స్ అనేవి గోయింగ్ అవే ఫ్రమ్, గోయింగ్ టువర్డ్స్ ఇస్తే మీరు డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. మనం ఏం చేస్తాం? ఇది చదవం. గోయింగ్ అవే ఫ్రమ్ టువర్డ్స్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ని బేస్ చేసుకుని ప్రాబ్లం మొత్తం మారిపోతుంది. షార్ట్ కట్ అప్లై చేసేటప్పుడు చూడండి, ఇది గోయింగ్ అవే ఫ్రమ్, గోయింగ్ టువర్డ్స్ అనేది. టువర్డ్స్ అయితే ప్రాబ్లం షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. అవే ఫ్రమ్లో అయితే ప్రాబ్లం మిస్టేక్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారు? టోటల్ టైం 15 ఉంది, టోటల్ టైం ఎంత? 14. అంటే మ్యాన్కి ఎంత టైం పడుతుంది? ట్రైన్కి 14 minutes పడుతుంది. అప్పుడు రిమైనింగ్ టైం బస్కి 1 part అయిపోయింది, ఇంకా చేసేస్తారు. టైం రేషియో, స్పీడ్ రేషియో 1:14. బస్సు స్పీడ్ ఎంత? స్పీడ్ ఆఫ్ మ్యాన్ అంటే ట్రైన్ 1 part ఈజ్ ఈక్వల్ టు 22. ఏం కనుక్కోవాలి? బస్ కదా. 14 parts ఎంత అవుతుంది? 22 × 14 చేస్తారు. 14 2 = 28, 14 2 = 28, 30. ఒక్కొక్కసారి ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. లక్ ఈ ఆప్షన్ లేదు. మనం షార్ట్ కట్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. గోయింగ్ టువర్డ్స్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చేయొచ్చు, కానీ గోయింగ్ అవే ఫ్రమ్ అంటే ఇలా రాదు. ఓకే, జనరల్ ప్రొసీజర్ నేర్చుకోండి. ఎప్పుడైనా సరే ముందు ప్రొసీజర్ నేర్చుకోండి. ఈ ప్రొసీజర్ నేర్చుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ షార్ట్ కట్ అప్లై చేయాలి, ఎక్కడ ప్రొసీజర్లో చేయాలి, ఎక్కడ ఆప్షన్ ద్వారా చేయాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అనేవి మీకు
మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.